సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. నేను మీ వెల్లి చక్రధర్. ఇవాళ మనం సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. చాలామంది వ్యూవర్స్ అడుగుతున్నారు. ఒక ఎస్డబ్ల్యూపీ గురించి కొంచెం బాగా చెప్పండి, అర్థమయ్యేలాగా అంటున్నారు. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. కాబట్టి మనం దాని గురించి కొంచెం అవగాహన పెంచుకుందాం. అయితే అందరూ తెలిసిందే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే మన దగ్గర ఉన్న కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మ్యూచువల్ ఫండ్స్లో ఒక రోజుకి అది 1 crore అవ్వచ్చు, 2 crores అవ్వచ్చు. అది మనం క్రమబద్ధంగా ఇన్వెస్ట్మెంట్ చేసేదాన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారు. ఆల్రెడీ మన దగ్గర కార్పస్ ఉంది అంటే గత 15 సంవత్సరాలుగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్న అమౌంట్ ఆల్రెడీ కొంచెం కార్పస్ బిల్డ్ అయింది. మన రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేసాము. ఇప్పుడు మనకి విత్డ్రా చేసుకోవాలి. సిస్టమేటిక్గా విత్డ్రా చేసుకునేదే ఎవ్రీ మంత్. దాన్ని సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ అంటారు. అయితే చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, మా దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయండి, లేదా మా దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయండి, ఈ డబ్బులతోటి ఒక ఫ్లాట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక అపార్ట్మెంట్ కొని దాని మీద వచ్చే రెంటల్ ఇన్కమ్ తీసుకుంటే అది బెస్టా, లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఈ 50 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి నెల ఒక 25,000 తీసుకుని క్రమబద్ధంగా ఆ పోర్ట్ఫోలియోలో ఏదైతే ఉంటుందో మనం పెట్టిన 50 లక్షలు పెరుగుతూ ఉంటుంది కదా, ఇది బెటరా అనేది ఆప్షన్ చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. చాలామంది చెప్పేది ఏంటంటే అండి, ఏదైతే మనం ఫ్లాట్ కొంటామో ఒక ఫిజికల్ రూపంలో ఒక మంచి అపార్ట్మెంట్ కొనుక్కుంటే అది ఫిజికల్గా ఉంటుంది, మన కళ్ళ ముందు ఉంటుంది. ఇదైతే మనం ఎస్డబ్ల్యూపీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఇది వర్చువల్గా ఉంటుంది. ఇది మనకు కనిపించదు. ఓకే, మనకి మార్కెట్ అప్ అండ్ డౌన్ ఉంటుంది, మన వాల్యూ పడిపోతూ ఉంటుంది, అది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే అండి, ఏది బెస్ట్, మనకు ఫిజికల్గా ఉన్న కంటికి కనిపిస్తే బెస్ట్ కదా అనుకుంటారు. అయితే దీనికోసం నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు సాధారణంగా మనకి ఒక ఫీవర్ వచ్చింది అనుకోండి, 102 ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే జనరల్గా మనం ఏం చేస్తాం, ఒక కాల్పాల్ ట్యాబ్లెట్ ఒక డోలోనో వేసుకుంటాం. అయితే మీరు చూడండి, ఆ ట్యాబ్లెట్ని చేతిలో పెట్టుకున్నాం అనుకోండి, అది ఫిజికల్గా కనిపిస్తుంది. సో ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్ మనకి ఫిజికల్గా కనిపిస్తుంది, కానీ మనం ఆ ట్యాబ్లెట్ని ఇలా చేతిలో హోల్డ్ చేస్తే మన జ్వరం తగ్గుతుందా? మన జ్వరం తగ్గదు. పట్టుకుంటాం అంతే, తెలుస్తుంది, ఫీల్ అవుతాం, ఓకే ట్యాబ్లెట్ నా చేతిలో ఉంది అని. దానికంటే కూడా ఇది మనం వేసుకుంటే నోట్లో వాటర్ అయితే అది కరుగుతుంది, మనకు కనిపించదు, కానీ ఫలితం ఉంటుంది. మనకు గ్రాడ్యువల్గా 102 ఫీవర్ కాస్త 101, 100కి వచ్చి నార్మల్ అయిపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఈ ఎస్డబ్ల్యూపీ కూడా అంతే. సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో మనం కనిపించట్లేదు ఒక అసెట్, ఓకే నాకు 50 లక్షల విలువైన ఆస్తి లేదు అని మనకి కనిపించట్లేదు, కానీ కంటికి ఆ రూపంలోనే మనకి ఆల్రెడీ స్టాక్స్ అనేవి అలాట్ అయి ఉంటాయి, ఫండ్స్లో పెట్టుంటాం. కాబట్టి అలా పెట్టిన ఫండ్స్లో నుంచి మనకి ఎలాగైతే రెంట్ వస్తుందో క్రమబద్ధంగా ఇందులో కూడా మంత్లీ మనం విత్డ్రా చేసుకుంటే మనకి రెంటల్ ఇన్కమ్ లాగానే వస్తుంది. ఈవెన్ మనకి ఫిజికల్గా కొన్న అపార్ట్మెంట్లో టెనెంట్స్ ఖాళీ చేస్తారు. ఇప్పుడు చూడండి, మనం ఒక 3 సంవత్సరాలు ఉన్న టెనెంట్ మళ్ళీ తర్వాత ఖాళీ చేసి వెళ్ళిపోవచ్చు, వేరే ఊళ్ళో ట్రాన్స్ఫర్ అయిందని వెళ్ళిపోతారు. మళ్ళీ కొత్తగా టెనెంట్ రావాలంటే మళ్ళీ మనం వైట్ వాష్ చేయించాలి, పెయింటింగ్ చేయించాలి, అవన్నీ ఉంటాయి, హెడేక్స్ ఉంటాయి. సో అలా కాకుండా ఉన్న టెనెంట్ కూడా ప్రతి 6 monthsకి ఒకసారి ఫోన్ చేసి ఫర్నిచర్ బాగా చాట్ అయిపోయిందండి, ప్లంబర్ విషయాలు కంప్లైంట్స్ వస్తాయి, సో ఇట్లాంటివన్నీ ఉంటాయి. అదే మనకి కనుక ఇట్లా ఎస్డబ్ల్యూపీ ప్లాన్లో కనుక మనకు ఒక 50 lakhs ఉందంటే ఈ టెనెంట్ బాధ ఉండదు, మనకి రెగ్యులర్గా ఎవ్రీ మంత్ 25,000 వస్తుంది. అలా వచ్చి కూడా ఎప్రిషియేట్ అవుతుంది. ఎలాగైతే మనకి ఫ్లాట్ బయట మార్కెట్లో సొసైటీలో రేట్ పెరుగుతూ ఉంటుందో అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ప్రతి 10 yearsకి డబల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అది ఎలా అవుతుంది అని చాలామంది సందేహం అడుగుతారు. మనకి నికరంగా ఒక యావరేజ్న 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వర్కౌట్ అవుతుందండి మ్యూచువల్ ఫండ్స్లో. సో ఆ 13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే 6% మన బ్యాంక్కి క్రెడిట్ చేస్తున్నారు యాజ్ ఏ ఇంట్రెస్ట్గా ఎవ్రీ మంత్. ఆ బ్యాలెన్స్ 7% అనేది మన ప్రిన్సిపల్కి యాడ్ అవుతూ ఉంటుందండి. సో ఎప్పుడైతే మన 7% యావరేజ్గా మన ప్రిన్సిపల్కి యాడ్ అవుతూ ఉంటుందో మనకి 10 yearsలో డబుల్ అవుతుంది. దానికి ఏంటంటే ఉదాహరణకి ఒక ఫార్ములా ఉంది, 72/I = N అని ఒక ఫార్ములా ఉంది. సో 72 కింద I అనేది ఇంట్రెస్ట్ 7% వాళ్ళు యాడ్ చేస్తున్నారు కాబట్టి మన ప్రిన్సిపల్కి, ఆ 7 అనేది పెడితే N అంటే 10 వస్తుంది ఆన్సర్. అంటే 10 yearsకి మన ఏదైతే 50 లక్షలు ఉందో అది 1 crore అవుతుంది. సో ఇప్పుడు చూడండి, చాలామందికి ఏంటంటే 2 పిల్లలు ఉంటారు, కానీ మనం ఒక ఫ్లాటే కొనగలుగుతాం. సో ఒక ఫ్లాట్ మనం కొన్ని రెంట్కి ఇస్తాం, రెంట్ మనకు వస్తుంది, మనం ఎంజాయ్ చేస్తాం, కానీ మన తర్వాత ఆ పిల్లలకి ఆ ఒక్క ఫ్లాట్ని ఇద్దరికి ఇవ్వలేం కదండి. అలాగే కనుక మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ప్రకారం 50 lakhs మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, దాని మీద వచ్చే 25,000 మనం ఎవ్రీ మంత్ గట్ ఆన్ అవడానికి మనకి ఎక్స్పెన్సెస్కి మీట్ అయింది. ఆఫ్టర్ 10 years ఈ 50 lakhs 1 crore అయింది అనుకోండి, 50 లక్షలు మనం ఇవ్వచ్చు. సో కాబట్టి అలా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం పాస్ చేయాలి అంటే కనుక ఈ ఎస్డబ్ల్యూపీ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఒక మంచి వాళ్ళకి ఒక జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి కూడా ఒక వెల్త్ క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం మనం. సో కాబట్టి ఏంటంటే ఈ ఫిజికల్గా మన కంటే కనిపించట్లేదు కదా అన్న ఒక థాట్ వల్ల దీన్ని మిస్ కాకుండా క్రమబద్ధంగా కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపీ ప్లాన్ తీసుకుంటే అధిక లాభాలు అయితే ఉంటాయి. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఈ సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్లో ఇప్పుడు చూడండి, ఒకే ఫండ్లో పెడతారు. అంటే వాళ్ళ దగ్గర ఒక 25 lakhs ఉంటే 25 lakhs తీసుకెళ్ళి ఒక ఐసిఐసి ఫండ్లోనో, ఒక హెచ్డిఎఫ్సి ప్లాన్లోనో, ఒక ఎస్బీఐలోనో పెడుతున్నారు. అలా కాకుండా
తీసుకున్న ఉన్న ఆ 25 lakhsని అట్లీస్ట్ ఒక 3 ఫండ్స్లోకి మీరు డివైడ్ చేయాలండి. ఒక మంచి ఆ రోజు ఉన్న మంచి బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ తీసుకొని వాటిలో కనుక డైవర్సిఫై చేస్తే 3 మీకు ఏమవుతుందంటే ఒక ఫండ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నా ఒకటి తగ్గినా మీకు యావరేజ్గా మంచి రిటర్న్ అయితే వస్తుంది. ఇప్పుడు చూడండి, మనం సపరేట్గా 3 చెక్లకు వెళ్ళాలి, 3 బ్యాంకులకు వెళ్ళాలని సంబంధం లేదు. ఇప్పుడంతా ఎందుకంటే టెక్నాలజీ వాడుతున్నాం కాబట్టి మీరు ఎన్ని ఫండ్స్లోని దాన్ని డివైడ్ చేయడానికి ఈజీగా అవుతుంది. సో అట్లాగే రేపొద్దున ఫ్యూచర్లో మీకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి, సపోజ్ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, ఎవరికైనా మ్యారేజ్ ఒక పెద్ద సమస్య వచ్చి మనకు ఆర్థికంగా డబ్బులుగా అవసరం అయితే అలా 3 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అందులో ఏదైతే కొంచెం నాన్ పర్ఫార్మింగ్ ఫండ్ ఉందో వాళ్ళు విత్డ్రా చేసేసి ఆ అమౌంట్ మనం తీసేసుకోవచ్చు. సో కాబట్టి ఏంటంటే ఒకటే ఫండ్లో పెట్టకుండా 3లో డివైడ్ చేస్తే మటుకు మంచి అధిక లాభాలు పొందవచ్చు. అదొక ఆప్షన్ అండి. చాలామంది ఏమంటారంటే ఇది యాక్చువల్గా ఎస్డబ్ల్యూ ప్లాన్ అనేది ఇండియాకి కొత్త కాదండి. యాక్చువల్గా అంటే అక్రాస్ వరల్డ్ కూడా ఇది చాలా ఫేమస్సే. కాకపోతే అమెరికన్స్లో ఏం చేశారంటే పెద్ద పొరపాటు చేశారు వాళ్ళు. అమెరికాలో ఏంటంటే మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీలో పెట్టారు. పెట్టి ఎవ్రీ ఇయర్ ఇప్పుడు చూడండి, అదే కనుక చాలామంది అనుకుంటారు మనకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్విటీలో ఫండ్లో వస్తుంది కదా, ఈక్విటీస్లో వస్తున్నప్పుడు మనం ఎందుకు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో సెలెక్ట్ చేసుకోవాలి, డైరెక్ట్గా ఈక్విటీ ఫండ్స్లో పెట్టి ఎవ్రీ ఇయర్ 12% ఎవ్రీ మంత్ 12% తీసుకుంటే మనకి ఎక్కువ అంటే లక్షకి ₹1 కోటి పెడితే ₹1,00,000 వస్తుంది కదా అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, 12% అనేది ఎస్డబ్ల్యూ ప్లాన్లో కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మార్కెట్ ఎప్పుడు అప్లో ఉండదు, డౌన్ కూడా అవుతుంది. సో ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిందో ఆ టైంలో అవుతుందంటే మన కార్పస్ తగ్గిపోతుంది. మన కార్పస్ తగ్గిపోతుంది, అధికంగా మనం 12% విత్డ్రా చేసాం అనుకోండి అందులో నుంచి, అప్పుడేమవుతుంటే చాలా నెగిటివ్గా అయ్యి ఆ 1 crore కాస్త 70 లక్షలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్స్ ఏవైతే ఉంటాయో ఎస్డబ్ల్యూ ప్లాన్స్ మీరు తీసుకుంటే ఎయిదర్ బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో తీసుకోండి, లేదా ఈక్విటీ హైబ్రిడ్ ఫండ్స్లో తీసుకోండి, లేదా మల్టీ అసెట్ ఫండ్ అంటారు వాటిలో తీసుకోండి. అంతేగాని ప్యూర్ ఈక్విటీ ఫండ్స్లో మాత్రం ఎప్పుడు కూడా మీరు ఎస్డబ్ల్యూ ప్లాన్ తీసుకోకండి. అదొక థంబ్ రూల్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఏంటంటే అధికంగా మీరు 6 to 7% మాత్రమే రిటర్న్ తీసుకోండి, కానీ 12% అని మీద విత్డ్రా చేయకండి. అలా 12% విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే మీ ప్రిన్సిపల్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎస్డబ్ల్యూ గురించి బాగా అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్స్ అండి.